హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక రకం గుంత పొంగనాలు చూపించాను, బట్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉందండి, మీరు ట్రై చేయండి. సో కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా. సో తుంచి కూడా చూపిస్తాను, లోపల కూడా బాగా కుక్ అయ్యి క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట ఈ గుంత పొంగనాలు. మీరు ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకా ఎన్నో చేసి చూపిస్తుంటాను మీకోసం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. సో ఈ ఎమ్మె గుంత పొంగనాల కోసం మనకు దోసపిండి కావాలి. మనకి ఇండ్లలో ఎట్లయినా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో దోసపిండి అయితే కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే దోశ ఫేవరెట్స్ చాలామంది పిల్లలు ఉంటారు కదా. మా ఇంట్లో కూడా దోశ బ్యాటర్ స్టాక్ రెడీగా ఉంటుందన్నమాట. సో అది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ పొంగనాలకి మనము ఒక తిరువాత వేసుకోవాలి. సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేయండి. అవి కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరుక్కున ఒక ఆనియన్ వేసేసేయండి. నేను ఇక్కడ 2 మెంబర్స్కి సరిపడా గుంత పొంగనాలు వేస్తున్నాను. సో అందుకనే నేను ఒక ఆనియన్ వేస్తున్నాను. మీరు పిండి దోశ బ్యాటర్ని బట్టి మీరు ఆనియన్స్ వేసుకోండి. ఎక్కువ పిండి అయితే ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఈ ఆనియన్ కొద్దిగా లైట్గా మగ్గిన తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు వేయండి. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసి లైట్ గోల్డ్ కలర్ రావాలన్నమాట ఆనియన్ అనేది, అంతవరకు బాగా మగ్గించుకోండి. కొత్తిమీర, కరివేపాకు మనం పిండిలో డైరెక్ట్గా వేసామంటే పిల్లలు దాన్ని ఏరి పరేస్తుంటారండి. ముందుగా మా పిల్లలే కొత్తిమీర వద్దు, కరివేపాకు వద్దు అంటుంటారు. సో అలా కాకుండా ఇలా మగ్గే దాంట్లో వేస్తే మనకి బాగా మగ్గిపోయి ఆ ఫ్లేవర్ అనేది పొంగనాలకి పడుతుంది. అండ్ మన పిల్లలకి కనిపించకుండా కూడా ఉంటాయి, చిన్నగా అయిపోతుంది కదా మగ్గితే. తర్వాత ఫైనల్గా కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేయండి. అండ్ ఆనియన్ కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఈ తర్వాత అంతా మనము దోశ బ్యాటర్లోకి వేసేసేయాలన్నమాట. సో ఇలా వేసేస్తున్నాను. సో తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చికారం పేస్ట్ వేస్తున్నా కొద్దిగా. తర్వాత ఈ పిండికి సరిపడా కొద్దిగా వంట సోడా పొడి అంటారు కదా, అది వేసి పిండికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మనకు పొంగనాలు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి, మిక్స్ చేసుకుందాము. పొంగనాలు ఎప్పుడైనా కానీ మరీ గట్టిగా ఉండకూడదు పిండి, మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. సో గట్టిగా ఉన్న పొంగనాలు పర్ఫెక్ట్గా రావు, లూజ్ ఉంటే పొంగనాలు సరిగ్గా రావు అనమాట. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉండేటట్టు వాటర్ కలుపుకోండి. సో చూడండి ఇలా ఉండాలన్నమాట, మరీ లూజ్గా లేకుండా టైట్గా లేకుండా. ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం. పొంగనాలు వేసుకునే కంటే ముందు మీకోసం ఒక టిప్ అండి. పొంగనాలు పెన్నం పెట్టేసి స్టవ్ మీద డైరెక్ట్గా పొంగనాలు వేస్తే ఒకటి మాడిపోయినట్టు, ఒకటి పచ్చిగా ఉంటూ అలా వస్తుంటాయి కదా. అలా కాకుండా మనకు పొంగనాలన్నీ ఈవెన్గా ఒకటే కలర్ రావాలి అని అంటే, బాగా ఫ్రై అవ్వాలి అంటే స్టవ్ ఆన్ చేసిన వెంటనే ఒక సిల్వర్ ప్లేట్ని ఇలా పెట్టేసి, ఏదైనా రేకైనా పెట్టేసి దానిపైన పొంగనాలు పెన్నం పెట్టి పొంగనాలు వేసుకుంటే మనకు అన్ని పొంగనాలు ఈవెన్గా బాగా వేగుతాయి అన్నమాట. తర్వాత పెన్నం కాలిన తర్వాత ఆయిల్ వేసేద్దాము. లాస్ట్లో ఒక హోల్లో ఆయిల్ వేయడం మర్చిపోయాను, అందుకని ఆ ఆయిల్లో వేసి ప్యాన్ని ఇలా స్ప్రెడ్ చేసామంటే హోల్స్లో మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక పొంగనాలు బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఒక్కొక్క పొంగనంలో వేసుకోవాలి. పొంగనం హోల్లో మొత్తం వేసేసేయకండి, ఒక 80% వరకు వేయండి, ఎందుకంటే పొంగుతుంది కదా మళ్ళా పొంగనాలు. సో అందుకనే 80% వరకు వేస్తే మనకి రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. అండ్ పైన కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ ఒక్కొక్క పొంగనం మీద వేసేసేయండి. అండ్ చూడండి పిండి అంతా బాగా అతుక్కోకుండా కొంచెం డ్రైగా అయిపోతాయి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థం అనమాట. అప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్ చేసుకుందాము. సో చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. నేను అక్కడ రేకు వేయడం వల్ల సో చూడండి అన్ని పొంగనాలు ఈవెన్గా ఒకటే కలర్లో ఫ్రై అయ్యాయి అనమాట. సో అందుకనే మీకు ఆ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి. అండ్ రెండో పక్కలు కూడా బాగా వేగాయి. సో చూడండి బాగా క్రిస్పీగా ఉన్నాయి కదా.
అంతే అండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే, మీకు చూపించడానికని ఇంకొకసారి టర్న్ చేసి చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవడమే. దీనికి ఎటువంటి చట్నీ అవసరం లేదండి, డైరెక్ట్గా తినేసేయచ్చు. స్నాక్గా కూడా చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి, నాకు కూడా చాలా బాగా నచ్చాయి. సో ఇలా వేసేసి నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవడమే పొంగనాల పిండితో. సో దీన్ని మెయిన్ ఏంటంటే తిరువాత వేసుకోవాలి అండ్ పొంగనాల కన్సిస్టెన్సీ, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. మనకు పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా తయారైపోయాయి. సో చూడండి, మనకు వేగాయ లేదా అనేది కూడా, సో ప్యాన్కి ఎటువంటి తడి లేకుండా డ్రైగా అయిపోతుంది. అందుకనే నేను వేలు పెట్టి చూపిస్తున్నాను. అలా అయినప్పుడు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్ చేసుకోవడమే. అంతే. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.